నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మొన్నటికి మొన్న H1B వీసా గురించి ఒక అప్డేట్ వచ్చింది. ప్రతి ఒక్కరు $1,00,000 US పే చేయాలని అందరూ షాక్ అయ్యారు. బట్ ఇప్పుడు ఇంకొక రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఇన్సైడ్ అమెరికాలో F1 మీద కానీ L1 వీసాస్ మీద కానీ ఉన్నారో వాళ్ళు ఒకవేళ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే H1Bకి వాళ్ళు పే చేయక్కర్లేదు అని చెప్పి, ఐ మీన్ థ్రిల్లింగ్గా కొంతమంది అనుకుంటున్నారు. బట్ దీని వెనక ఇది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది, ఎవరెవరు బెనిఫిట్ పొందుతారు, ఎవరెవరికి ఇది నష్టం చేకూరుస్తుంది అనేది కొంచెం డీప్గా డిస్కస్ చేసుకుందాం. మనతో పాటు ఇమిగ్రేషన్ లాయర్ అండ్ ఇంటర్నేషనల్ కౌన్సిలర్ సంతోష్ సలాది గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సంతోష్ గారు. హలో, బాగున్నారండి? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. పోస్ట్ దీపావళి, గుడ్ న్యూస్ ఫర్ ఇండియన్స్. మనకు కూడా మీరు కూడా కూల్ న్యూస్ అనే అంటారు. కూల్ న్యూస్, 100% కూల్ న్యూస్. ఎందుకంటే మన మెయిన్ ఫస్ట్ నుంచి కూడా మనం లాస్ట్ టైం కూడా వీ హ్యాడ్ అన్ అనాలిసిస్. మన మెయిన్ కన్సర్న్ వచ్చి స్టూడెంట్స్ గురించి. ప్రొఫెషనల్ ఈజ్ ఆల్రెడీ ప్రొఫెషనల్, హీఈస్ వర్కింగ్ హియర్ ఆర్ సమ్వేర్ ఎల్స్, హీఈస్ ఆల్రెడీ ఇంటూ జాబ్ పే రోల్. బెటర్ ఆపర్చునిటీ ఉంటే యూఎస్ వెళ్తాడు. ఇఫ్ నాట్, దెర్ ఇస్ మెనీ ఆప్షన్స్, విల్ డిస్కస్ లేటర్ ఆన్. బట్ ఫండ్ ఏంటంటే స్టూడెంట్స్ ఏంటంటే ఆల్రెడీ బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళున్నారు. మెయిన్ వాళ్ళు వెళ్ళిన మోటో ఏంటంటే F1 మీద వెళ్తున్నాం మాస్టర్స్కి, H1 వచ్చిన రాబోయినా మనకి ఓపీటీ ఉంటుంది. ఓపీటీ టైంలో రిలాక్సేషన్గా ట్రై చేసుకుని H1 అప్రూవ్ అవుతుంది 3 years ఏదో టైంలో. అప్రూవ్ అయ్యాక 100% అఫోర్డబుల్గా మనం ఇక్కడ సెటిల్ అవుతానే ప్లాన్లో. వాళ్ళకి చాలా పెద్ద అబ్బాయి, ఎందుకంటే జస్ట్ ఫ్రెషర్ మాస్టర్స్ అయిపోయి ఒక 2-3 years ఆల్రెడీ ఇండియాలో ఉండి వెళ్ళటం ఏదో ఉంటుంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్. వాళ్ళని అక్కడ ఏ పెద్ద కంపెనీ కూడా H1B ఏంటి ఎంప్లాయర్ వీళ్ళకి స్పాన్సర్ చేస్తా చేయాల్సింది. సో ఈ కొత్త ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ప్రకారం, ట్రంప్ తెచ్చిన రూల్ ప్రకారం ఈ ఫీజు ఎవరు కట్టాలి? ఎంప్లాయరే కట్టాలి. ఎంప్లాయర్ వీని హైర్ చేసుకునే కారణం ఒకే ఒక రీజన్ ఏంటి? చీప్ లేబర్ అండ్ అఫోర్డబుల్, బెస్ట్ టెక్నికల్ అవుట్పుట్ ఉంటుంది కొంత. అది లోకల్ గై కంటే కొంచెం తక్కువ ప్రైసింగ్లో వాడి పేరోల్లో దొరుకుతాడని వాడి ఉద్దేశం. ఇప్పుడు ఇంత ఫీజు ఉంటే వాళ్ళు హైర్ చేసుకోరు కదా. ఈవెన్ వాళ్ళ ఆలోచన అదే కదా, ఇంత ఫీ పెట్ట కారణమే ది షుడ్ బి బ్యారియర్, ఎక్కువ మంది రాకూడదు. ఇట్స్ గెటింగ్ ఇన్ ఈజీ. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ లిజన్ మెనీ కమెంట్స్. చాలా మంది అక్కడ ఉన్న సెనెట్లో మినిస్టర్స్ వాళ్ళు కూడా, ట్రంప్ సపోర్టర్స్ అందరూ కూడా H1B ఈజ్ ద లార్జెస్ట్ ఇమిగ్రేషన్ స్కామ్ లాగా అయింది, దీనివల్ల వచ్చినంత మంది లీగల్ ఇమిగ్రెంట్స్ వేరే ఏ ప్రోగ్రామ్ వల్ల రాలేదు అనేది. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు మెక్సికో నుంచి లేదా లాటిన్ అమెరికా నుంచి రెఫ్యూజీస్గా రకరకాలు ఈవెన్ వచ్చిన వాళ్ళు. బట్ లార్జెస్ట్ ఇండియన్సే బెనిఫిషరీస్. మనం డేటా చూసుకుంటే దిస్ 24 డేటా చూసుకున్నాం. 2024లో టోటల్ H1Bs అప్రూవ్ అయిన వరల్డ్ వైడ్ పిటిషన్స్లో 70% ఆర్ ఇండియన్స్. 70% ఆర్ ఓన్లీ ఇండియన్స్. ఇంకా మాస్టర్స్ చూసుకున్న F1 టోటల్ వీసాస్లో 27% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే యూఎస్లో ఉన్నారో 127 మంది ఇండియన్సే. అంటే మేజర్ బెనిఫిషియరీస్ మనమే. సో H1B పక్కన పెడితే H1Bలో కూడా ఉంది బెనిఫిషియరీ, విల్ డిస్కస్. బట్ స్టూడెంట్ వీసాస్ ఆర్ హ్యాపీలీ, ఎందుకంటే పిల్లలు చాలా మంది, ఐ మీన్ వీఆర్ గెటింగ్ కాల్స్ టు, మేము గైడ్ చేసిన ఇంతకుముందు ఉన్న మన పిల్లలు కానీ చాలా మంది ఇన్స్టా వీటిల్లో కూడా మెసేజ్ చేశాను, అన్న ఏంటి వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాపం లోన్స్ ఇవన్నీ బర్డెన్తో వెళ్ళి ఉంటారు కష్టపడి మాస్టర్స్ చేసి. ఇప్పుడు వీళ్ళకి ఎంత ఉంటే అసలు ఎవరు హైర్ చేసుకోరు కదా. ఎంత టాలెంట్ ఉన్నా కానీ కష్టమే. ఎంప్లాయర్ ఎలా ఆలోచిస్తాడు, వీడికి లక్ష కట్టి మళ్ళీ పేరోల్ రన్ చేయాలా అని అనుకుంటాడు ఆబ్వియస్లీ. సో అందుకని స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్న మెయిన్ నిన్న వచ్చిన USCIS, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్, వీళ్ళే గైడ్ లైన్స్ అని ఇవ్వాల్సింది. USCIS క్లారిటీ నిన్న ఇచ్చింది. మొన్నటిదాకా ఎవరికాల ఎగ్జామ్షన్స్, నేను చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా XYZ ఎవరు చెప్పినా ఇలా ఇంటర్ప్రిట్ చేసుకొని చెప్పింది. వీళ్ళే ఫైనల్ అథారిటీ, ద స్టాట్యూటరీ బాడీ. వీళ్ళు నేను క్లారిఫై చేసేప్పటికి ఇట్స్ వెరీ కూల్. స్టూడెంట్స్కి ఏదైతే నార్మల్లీ మనకి H1B కోటా ఉంది కదా, టోటల్ 65,000 వరల్డ్ వైడ్. దీనికి అడిషనల్గా 20,000 ఆల్రెడీ F1లో ఎవరైతే స్టూడెంట్స్ అమెరికాలో ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు. ఈ 20,000 మంది ఎగ్జిస్టింగ్ ఫీజులోనే కడతారు. ఏదైతే న్యూ మన 19 సెప్టెంబర్ 9 వచ్చిన ఫీజు వీళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు. ఇది క్లారిటీ, 100% క్లారిటీ. సో హిడెన్ కండిషన్స్ ఏమైనా ఉంటాయి? పైకి చాలా బాగుంది అంటే స్టూడెంట్ వీసాస్లో దే డెంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్. మేబీ వాళ్ళకు కూడా ఎఫెక్ట్, ఎందుకంటే యూనివర్స్ ఆర్ ఆల్రెడీ ఫీలింగ్ ద హీట్. ఈ ఇంటెక్ చాలా అడ్మిట్స్ తగ్గిపోయినాయి. ఒక 100%లో చూసుకుంటే 50% ఈ ఇంటెక్ ఈ ఫాల్కి కానీ అసలు అప్లికెన్సే లేరు. సో అది పెద్ద ఎకానమీ కనబడదు, కానీ యుఎస్ స్టూడెంట్ మార్కెట్ ఈజ్ ఎ వెరీ బిగ్ సర్క్యులేటింగ్ ఎకానమీ కదా. వాళ్ళు వెళ్తాడు, లివింగ్ కాస్ట్ ఉంటాయి, ఫుడ్ తింటాడు, గ్రాసరీస్, దిస్ ఆర్ ఆల్ గోయింగ్ ఇన్ టు దేర్ కంట్రీ. జస్ట్ అప్లికేషన్స్లోనే మనం $2 billion ఇస్తాం తెలుసా యూఎస్కి, ఓన్లీ అప్లికేషన్ ఫీజెస్లో. మన డబ్బులు వెళ్తున్నట్టే కదా. సో వాళ్ళది ఎఫెక్ట్ అవుతుంది. స్టూడెంట్స్ వరకు ఫైన్. వెరస్ ఈవెన్ ద ఎంప్లాయీస్ లైక్ H1B ఏదైతే చూస్తారో, H1B స్కిల్డ్ వర్కర్స్ కూడా వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఇప్పటి వరకు ఎవరైతే
ఇంతకుముందు పెటిషన్స్ ఓకే ప్రజెంట్ H1 కంటిన్యూ అవుతున్నారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ సెప్టెంబర్ 19th ప్రొక్లమేషన్ జరిగింది అండ్ ఇట్స్ దెర్ ఇస్ అ వీకెండ్ విండో. అఫీషియల్గా సెప్టెంబర్ 21, సెప్టెంబర్ 29 midnight 12:01 వరకు ఎవరికైతే పెటిషన్స్ ఫైల్ అయినాయో 12 బిఫోర్ ద 12:01 నుంచి ఇంకా డే మారిపోతుంది కూడా. సెప్టెంబర్ 21 లేట్ నైట్ అనుకోండి ఈఎస్టీ ఎవరైతే పెటిషన్స్ ఫైల్ చేశారో అంటే కొత్త H1Bsకే కానీ కొత్తగా వీటికి కానీ వాళ్ళకు కూడా ఎగ్జామ్టెడ్. వాళ్ళు కూడా $1 lakh కదా. $1 lakh 89 లక్షలు అంటే ప్రతి ఒక్కరికి ఇట్స్ అ బిగ్ ఫిగర్ అండ్ రిస్కీ ఫిగర్. ఎందుకంటే అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వకముందే మీరు డబ్బులు కట్టాలి. అది ఎంప్లాయర్ అవ్వనివ్వండి ఎవరైనా ఆ డబ్బులు బ్లాక్ అవుతాయి కదా ఆబ్వియస్లీ బిగ్ అమౌంట్. అందుకని అది చాలా పెద్ద హిండ్రన్స్ ఉండే. సో నో ఎగ్జిస్టింగ్ అప్లికెంట్స్కి నో ప్రాబ్లం. అండ్ ఇన్ ఫ్యూచర్ ఎవరైతే యూఎస్లో నుంచి అప్లై చేసుకుంటారో అంటే ఆల్రెడీ L1 మీద ఉంటారు కదా, కంపెనీస్ L1 తీసుకెళ్తే షార్ట్ టర్మ్ వాళ్ళకి కానీ లేదా F1 వాళ్ళు స్టూడెంట్ వీసాస్ కానీ ఇంకా మరేదైనా అంటే రీసెర్చ్ కేటగిరీస్ ఒకటి ఉన్నాయి మోస్ట్లీ ఈ కేటగిరీస్ వాళ్ళకి న్యాచురల్ ఎక్స్టెన్షన్ అనేది ఉంది. అంటే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ యాజ్ పర్ లా. వాళ్ళకి వర్త్ ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ న్యాచురల్ ఎలిజిబుల్ టు దట్. కొత్తగా ఎవరైతే అవుట్ సైడ్ ఆఫ్ అమెరికా యూఎస్ నుంచి బయట అంటే ఇండియా నుంచి కానీ ఎవరైతే కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకుంటారో వాళ్ళకి $1 lakh ఫీజ్ అప్లై అవుతుంది. సో వాళ్ళ 89 lakhs వాట్ ఎవర్ అది కట్టుకోవాల్సిందే. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బేసికల్లీ ఐ మీన్ మనం పాస్ అవ్వకపోయినా పక్కోడు పాస్ అయ్యాడు అనుకోండి మన ఫ్రెండ్ ఖచ్చితంగా బాధ వేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఎవరైతే అవుట్ సైడర్స్ ఉండిపోయారో పాపం బయట ఉండి ఎక్కడో వర్క్ చేసుకుంటూ H1B ట్రై చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ వార్త వినగానే కొంచెం గుండెల్లో కొంచెం రాయి పడినట్టు అనిపించింది. వాళ్ళ ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు ట్రంప్ ఇంత కష్టపడి తీసుకొచ్చిన అగైన్ ఇట్స్ ఆల్ పొలిటికల్ లింక్. వాళ్ళు ప్రామిస్ చేశారు విల్ రెడ్యూస్ ద ఇమిగ్రేషన్, విల్ రెడ్యూస్ ఆల్ దీస్ థింగ్స్, లోకల్ వర్కర్స్కి జాబ్స్ ఇస్తాం, విల్ మేక్ అమెరికా షైన్ అగైన్, గ్రేట్ అగైన్. సో అకార్డింగ్ టు దట్ హీస్ గోయింగ్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఓటర్ని ప్లీజ్ చేయడానికి తను ట్రై చేస్తారు కదా. వాళ్ళ సపోర్టర్స్కి ఇది చాలా పెద్ద నీష్ అక్కడ. ఇప్పుడు మన వయసు చూస్తే డెఫినెట్లీ మీరు అన్నట్టు అది ఇబ్బంది. వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? ఫర్ దెమ్ దే హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఈవెన్ చైనా నౌ లాంచింగ్ K visa. K visa is getting trend బికాస్ అందరూ చైనాని ఒక బ్యాక్ యార్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆర్ సమ్ స్క్రాప్ యార్డ్ లాగా ఇమాజిన్ చేశారు ఒక టైంలో. అంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు బల్ ఇట్స్ నో వేర్. అసలు ఇప్పుడు కరెంట్ చైనీస్ ఉన్న లైఫ్ స్టైల్కి అసలు చాలా మనకి చాలా దూరం ఉంది వేరే కంట్రీస్తో పోల్చిన. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. చైనాలో కూడా మీకు వరల్డ్లోని ఇప్పుడు మేజర్ టెక్ ఇప్పుడు ఏ తీసుకోండి ఆల్రెడీ పర్ప్లెక్సిటీ కానీ ఓపెన్ ఏ ఎంత మార్కెట్ క్యాప్చర్ చేసినా దే గాట్ డీప్ సీక్, దర్ గెటింగ్ మార్కెట్, దర్ గెటింగ్ ఎనీ టెక్ ప్రొడక్ట్స్. మనం యూజ్ ఫోన్ ట్యాబ్స్ ఎవ్రీవేర్. ఈవెన్ ఈవీస్ ఆర్ ద ఫ్యూచర్. ఈవీస్లో కూడా దే ఆర్ డూయింగ్ టూ గుడ్. వీటన్నిటిలో టెక్ జాబ్స్ ఉన్నాయి. వాళ్ళకు డైవర్సిటీ కావాలి. ఎంత వాళ్ళే చేసినా టెక్ చాలా సెక్టర్స్ బయట ఉన్న టాలెంట్ వాళ్ళు కూడా K visa లాంచ్ చేస్తున్నారు. సో అందుకే ఇండియా నుంచి నెక్స్ట్ మంత్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ టు గువాంగ్జౌ. ఇప్పుడు దాకా మన 2020 కోవిడ్ తర్వాత డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. చైనా మనం కానీ వాళ్ళ క్యారియర్స్ కానీ ఎవరు రన్ చేయటం. ఫ్లాగ్ క్యారియర్స్ కూడా జనరల్లీ ఫ్లాగ్ క్యారియర్స్ రన్ చేయాలి క్యాపిటల్ టు క్యాపిటల్. ఈవెన్ దే ఆర్ నాట్ రన్నింగ్ ఎనీథింగ్. బట్ ఆఫ్టర్ దీస్ థింగ్స్ ఈవెన్ స్టూడెంట్స్ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వబోతున్నారు విచ్ లీడ్స్ టు లాంగ్ టర్మ్ వీసా. సో ఈ ప్రోగ్రామ్స్ చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది స్కిల్ అప్గ్రేడేషన్ చూస్తారు. సో లెట్స్ సీ ఫ్రాన్స్ 5 years ప్రోగ్రామ్ ఇస్తుంది ఫ్రాన్స్. ఫర్ స్టూడెంట్స్ ఐఎమ్ టెలింగ్ క్లియర్లీ ట్రెడిషనల్ థింగ్స్ ఏదైతే మాకు ఆల్రెడీ కజిన్స్ చుట్టాలు లేదా ఫ్రెండ్ ఒక లాట్ ఉన్నారనే కాకుండా మేక్ యువర్ ఓన్ న్యూ వే. ఆపర్చునిటీస్ విల్ నాక్ యూ ఎవ్రీవేర్. కాకపోతే ఆల్రెడీ అక్కడ మన వాళ్ళే క్రౌడ్ అయిపోతే వెళ్తే వేస్ట్ కదా. ఫ్రాన్స్ ఈజ్ నౌ బ్యూటిఫుల్ ఉంది మీకు ఆప్షన్స్. 5 years దాకా వీసా వస్తుంది, 2 years కోర్స్, 3 years PhD. దే గెటింగ్ జస్ట్ లైక్ USA వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్. అక్కడ పిఆర్కి ఉన్న బ్యూటీ ఏంటంటే యూఎస్లో జీసీ గ్రీన్ కార్డ్ వస్తేనే వాళ్ళు పిఆర్ వస్తుంది. ఇట్స్ పర్మనెంట్ రెసిడెన్సీ. కానీ హెవీ లైన్ ఉంది. కరెంట్ 40 years 70 years వెయిటింగ్ లిస్ట్ ఉంది చాలా పిటిషన్స్లో. వేరేస్ మీకు వేరే యూరోపియన్ కంట్రీస్లో ఇట్లా పిటిషన్స్ లైన్ కోట ఏం లేదు. ఇఫ్ యూఆర్ న్యాచురల్ ఎలిజిబుల్ యూ హ్యావ్ సిమిలర్ పాయింట్స్ యూ కెన్ పిటిషన్స్. అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ హౌస్ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. సో అది అడ్వాంటేజ్. ఇంకా యూఎస్ లాగా స్ట్రక్చర్ అయిపోయి ఎక్కువ లేదు. దే హ్యావ్ ఆప్షన్, దే హ్యావ్. సో ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ నెదర్లాండ్స్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్యూర్లీ ఎంప్లాయ్మెంట్ వీసాస్ అనేవి దే ఆర్ గెటింగ్ లెసర్. ఐ అగ్రీ విత్ దాట్. దానికి ఒక ఆల్టర్నేటివ్ కూడా ఉంది. మీరు రీసెంట్గా చూసుంటే హైదరాబాద్లో కానీ యూఆర్ సీయింగ్ లార్జ్ హెల్త్ కేర్ కంపెనీస్ ఓపెన్. లిల్లీ, ఐకియా పక్కన రీసెంట్లీ ఐ థింక్ సీఎం ఎవరి ఈ జీసీసీ అంటాం ఇట్లా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఆర్ కెపాసిటీ సెంటర్స్, ఇన్నోవేషన్ సెంటర్స్. దీస్ 3 names ఆర్ సిమిలర్ నేమ్స్. దేర్ యాక్చువల్లీ మీన్స్ వన్ థింగ్. యూఎస్లో ఏదైతే ఫుల్ టైమ్ ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తారో లేదా సర్వీసెస్ క్రియేట్ చేస్తారో వాటిని ఇండియాలో డైరెక్ట్గా పెట్టుకుంటున్నారు. సో దట్ R&D వెళ్తుంది, వాళ్ళకు కూడా క్లారిటీ అంతా ఉంటుంది. సో ఇండియన్స్కి ఇప్పుడు ఇది చాలా పెద్ద బూస్ట్ బికాస్ దీస్ జీసీసీస్ విల్ పే ఆల్మోస్ట్ ఎట్ పార్ విత్ యూఎస్లో ఒక $1 lakh అంటే ఒక 18 lakhs సంపాదించిన ఇక్కడ వీళ్ళు ఆల్మోస్ట్
సేమ్ అందులో 40-30 lakhs, ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ డ్యూ టు లైఫ్ స్టైల్. సో జీస్ ఆర్ కమింగ్ అప్. ఈ ఫ్రాన్స్, యూకే కానీ వీటిలో ఎక్స్పీరియన్స్ ఉన్నా దే కెన్ కమ్ బ్యాక్ హియర్. వాడు చూస్తుంది ఏంటి, మీరు మాస్టర్స్ ప్రొఫెషెంట్ ఉన్నారు, యూ హ్యావ్ ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్. అపార్ట్ ఫ్రమ్ దట్ కంపెనీ ఎక్స్పోజర్ ఉందా, ఏ కంట్రీలు చేశారు అవే చూస్తున్నారు. సో జీసస్ ఇండియాకి చాలా హెవీగా వస్తున్నాయి. కమ్మింగ్ 5 to 10 yearsలో అరౌండ్ $20-30 billion ఆఫ్ జీసస్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది ఓన్లీ టు సెంటర్స్ అండ్ ఆల్. సో దట్స్ అ గుడ్ థింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూఎస్కి కొత్త H1Bస్కి అయితే 100% ఈ September 19 చేసిన ప్రొక్లమేషన్ అప్లై అవుద్ది. ఇది కూడా ఏంటి, యుఎస్లో ఉన్న అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్ట్లో స్యూ చేశారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, బికాజ్ ఇట్స్ సో అన్లాఫుల్ అదని చెప్పి. అది చేసి ఆల్మోస్ట్ 16th ఎప్పుడు చేశారు మొన్న. ఈ 5 daysలో వీళ్ళు క్లారిటీ తీసుకొచ్చారు. అట్లీస్ట్ పిటిషన్కి వెళ్ళినప్పుడు మీరు కనీసం క్లారిటీ ఇవ్వలేదు అనకుండా ఈ మాత్రం క్లారిటీ అని వచ్చింది. సో గోయింగ్ ఫ్యూచర్ విల్ సీ. ఈ పిటిషన్ కూడా ఉంది కాబట్టి దే మే గెట్ సమ్ ఎగ్జామ్షన్ ఆర్ నాట్, బట్ యాజ్ ఆఫ్ నౌ కరెంట్ అప్లికెంట్స్ ఆర్ పేయింగ్ ద ఫుల్ ఆఫ్టర్ September 21 వచ్చేసిన అందరూ కూడా. ఎగ్జిస్టింగ్ హూ ఆర్ దేర్ అంటే ఇప్పుడు యూఎస్లో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు L1 F1 ఓకే, కొంతమంది B1లో కానీ ఏదైతే కాన్సులర్ ప్రాసెస్ మళ్ళీ వచ్చి ఎంబసీలో ఇంటర్వ్యూ ఇవ్వాలో వాళ్ళకు కూడా కొత్త ఫీ పనిచేస్తుంది. వాళ్ళు న్యాచురల్గా కాదు కదా, దే ఆర్ బికమింగ్ ఏ న్యూ అప్లికెంట్. ఇది ఒక పాయింట్, ఇది ఒక్కటే హిడెన్ పాయింట్. ఆల్రెడీ ఈ న్యాచురల్గా కాకుండా ఎవరికైతే కాన్సులర్ ప్రాసెస్ రిక్వైర్మెంట్ ఉందో లైక్ B1 ఆర్ సమ్ అదర్ వీసా విజిట్ గైస్, వాళ్ళకి 100% కొత్త అప్లికేషన్ పడుతుంది. సో కొత్త ఫీజు అప్లై అవుతుంది. వీళ్ళు పాపం సఫర్ అవుతారు. ఓన్లీ F1 అక్కడ ఆల్రెడీ L1లో ఉన్న వాళ్ళకి మేజర్ రిలీఫ్. అంటే చాలా మంది కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఛాన్స్ సూ చేశారు కదా ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ కొలంబియాలో. అది చేసిన కూడా పెద్ద బాడీ అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. దే హ్యావ్ ఎ లెజిట్ పాయింట్. ఈ H1B వల్ల బెనిఫిట్ అవుతుంది SMEs, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇండియాలో కూడా MSMEs ఉన్నాయి కదా. ఈ SMEs ఎక్కువ ఎఫోర్డ్ చేసి స్కిల్ పీపుల్ హైర్ చేయలేరు. ఇట్ విల్ బి బిగ్ బర్డెన్ ఫర్ దెమ్. వాళ్ళు పిటిషన్లో చెప్తున్నారు దిస్ అన్లాఫుల్ బికాజ్ మాకు బెటర్ కాస్ట్లో ఎవరు వస్తే వాళ్ళని హైర్ చేసుకోవడం నా పని యాజ్ ఎ కంపెనీ. సో దీనివల్ల నేను నా రైట్ఫుల్ థింగ్ అండ్ అగైన్స్ లాట్ ఆఫ్ లీగల్ పాయింట్స్ ఇన్వాల్వ్డ్. సో దే ట్రయింగ్ ఇట్, విల్ సీ ఫ్యూచర్. బట్ దిస్ ఈస్ ఆల్సో రిలీఫ్. మెయిన్లీ స్టూడెంట్స్ ఆర్ ఇన్ లాట్ ఆఫ్ ప్రెషర్. వాళ్ళు ఆల్రెడీ ప్రెషర్లో ఉన్నారు పిల్లలు పాపం. దర్ ఇన్ లింబో కైండ్ ఆఫ్. ఇది మార్కెట్స్ కూడా డౌన్ ఉన్నాయి కదా. అగైన్ దీనివల్ల వాళ్ళు అసలు లిటరలీ షార్డ్ అయ్యారు చాలా మంది. అన్న $1 lakh కట్టి మమ్మల్ని ఎవరు స్పాన్సర్ చేస్తాడు. ఫర్ దెమ్ ఇట్స్ వెరీ గుడ్, రిలీ హ్యాపీ. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు చెప్పినట్టు F1 L1 వీసాస్ మీద ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉండుంటారు. బట్ ఎవరైతే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ 1 year తర్వాత వెళ్తారో వాళ్ళకి కూడా అది ఐ మీన్ ఇది కంటిన్యూ అవుతుంది అంటారా తర్వాత? ఇప్పుడు ఆల్రెడీ F1 ఒక 2-3 years బ్యాక్ ఎప్పుడో అక్కడ ఉంటాడు కదా పిల్లోడు, వాడు నెక్స్ట్ ఇయర్ చేసుకొని ఆ తర్వాత ఇయర్ చేసుకొని ఇట్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ దెమ్ హూ ఆర్ ఆల్రెడీ బిఫోర్ September 19. ఈ తర్వాత ఇప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళకి అది చెప్పలేం క్లారిటీ. ఈవెన్ H1s అయితే క్లారిటీ. L1 కూడా ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఎక్స్టెన్షన్ ఓకే, ఆల్రెడీ ఉండి ఎక్స్టెన్షన్స్ కానీ లేదా మీకు ఎలిజిబిలిటీ ఉంది ఓన్లీ ఎక్స్టెన్షన్ పడుతుంది, దెన్ యూఆర్ ఫైన్. అప్లికేషన్ కొత్తగా ప్రాసెస్ చేసిన దేనికైనా మాత్రం ఫుల్ ఫీ కట్టాల్సి. అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రొవిజన్ ఉందనుకోండి 3 years ఉంది, ఎక్స్టెండబుల్ అప్ టు 12 months. ఎస్, వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తారు. ఇప్పుడు వెళ్తారు ఎక్స్టెన్షన్స్ అమెండ్మెంట్స్ హూ ఆర్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్, దే ఆర్ ఆల్సో ఇన్ సేఫ్ నెట్. ఓన్లీ న్యూ అప్లికెంట్స్ ఫ్రెష్ న్యూ అవుట్ సైడ్ ఆఫ్ అమెరికా చేసే వాళ్ళకి కొత్త ఫీజు వర్తిస్తుంది. యుఎస్లో ఆల్రెడీ న్యాచురల్గా ఎక్స్టెండ్ అవ్వకుండా అంటే విజిట్ కానీ ఇట్లాంటి వాళ్ళకి మాత్రం మళ్ళీ వచ్చి అప్లై చేసుకోవాలి, వాళ్ళకు కూడా కొత్త ఫీజు వర్తిస్తుంది. స్టూడెంట్స్కి ఎగ్జిస్టింగ్ L1 గైస్ ఆర్ హ్యాపీ. దీని ఇంపాక్ట్ ఇప్పుడు ఫ్యూచర్లో ఎలా పడుతుంది అంటారు? చాలా ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ స్టూడెంట్స్ ఎక్కువయ్యారు. ఆ 20,000 కోటాయే కదా, ఆ 20,000 అవనోటి పరిస్థితి ఉంటున్నారు. దానివల్లే అక్కడ ఒక సర్క్యులర్ మొమెంటం ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచరిస్టిక్గా ఒక 2-3 years తర్వాత ఇవన్నీ ఉండవు, అందరు కొత్త ఫ్రెష్లోకి వస్తారు కదా. సో కొంత క్రేజ్ తగ్గచ్చు. సో దే ఆల్సో లుక్ అదర్, ఇన్ఫాక్ట్ దెర్ ఆర్ మల్టిపుల్ అదర్ ఆప్షన్స్. అంటే ఇండియన్స్ తెలిసిందే కదా, అంటే ఇండియన్స్ కానీ మన వాళ్ళు కానీ ఒకళ్ళు వెళ్ళారు కాబట్టి ఆటోమేటికల్లీ దెర్ ఇస్ ఎ లైన్ అప్ ఫర్ దాట్. బట్ ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఇన్ టు సీరియస్లీ మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు యూరోప్ చాలా బెటర్ డెస్టినేషన్ అయింది, అంటే అట్లీస్ట్ ఫర్ టెకీస్ దే ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఓపెనింగ్. అండ్ ఇండియాలోనే చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, దే హ్యావ్ ఆపర్చునిటీస్ టు క్రియేట్ మ్యానుఫ్యాక్చర్ హియర్. So they can also take startups. So exposure, they're gaining something over there, let them come. This is actually purely for exposure. Sadly ఏమైందంటే ఈ కాస్ట్ అని రైజ్ అయిపోయి ఇన్ఫ్లేషన్ రావడం వల్ల వీఆర్ స్పెండింగ్ ఎ లాట్. వన్స్ వీఆర్ స్పెండింగ్ ఆన్ ఎనీథింగ్ విల్ డెఫినెట్లీ లుక్ ఫర్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఆ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి తిప్పాలంట. 30 లక్షలు ఎంతో పెడుతున్నాం దానికి మరి వెనక్కి తెచ్చుకోవాలి కదా అనేది వర్షన్లో.
ఇఫ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎక్స్పోజర్ అండ్ రియల్ స్కిల్స్ దే ఆర్ ఫైన్. బట్ దీన్ని ఒక రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తే కనుక చాలా లాస్ ఫ్యూచర్లో. ఇప్పటికే తగ్గింది అండ్ ఇట్స్ గెటింగ్ ఇంపాక్ట్. సో మల్టిపుల్ కంట్రీస్ ఇప్పుడు 30 పెట్టకుండా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, అదర్ కంట్రీస్ లుకింగ్ టు దట్. ఈవెన్ జపాన్, పీపుల్ ఆర్ లుకింగ్ టు జపాన్. స్టార్ట్ అయింది కొంతవరకు. స్టూడెంట్స్ ఆర్ ఆల్సో, రీసెంట్ డేటా షోస్ పీపుల్ ఆర్ సర్చింగ్ మోర్ ఫర్ స్టడీ ఇన్ జపాన్, కొరియా. సో దేర్ ఆల్సో ఇండస్ట్రీస్, అక్కడ కూడా మార్కెట్ ఉంది కదా, ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. సో ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ ఇన్ ఫ్యాక్ట్. సో ఇలాంటి అంటే ఇంకా జనాలు కూడా పుష్ చేస్తాయి. వాళ్ళు కూడా ఇంకా దెల్ బి పుష్డ్ కార్నర్డ్ ఎనీవే. ఇప్పుడు ఫ్యూచర్లో H1B $1,00,000 అంటే అది ఆలోచన పెట్టుకోవడం కూడా వేస్ట్. ఖచ్చితంగా. అండ్ యూఎస్ ఎకానమీ మీద అండ్ రేపు పొద్దున ఫారెన్ టాలెంట్ కూడా వాళ్ళు మిస్ అవుతారు. ఎంతసేపు ఇన్సైడర్స్కే మేము జాబ్స్ ఇస్తామని, అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఏదో జాబ్స్, వాళ్ళు ఏదో యూఎస్ జాబ్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు, లోపల వాళ్ళకి ప్రామిస్ చేసినట్లు, అంటే వాళ్ళని సేవ్ చేస్తున్నారు. పొలిటికల్ గేమ్. బట్ వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ 100% ట్రూ. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో వీఆర్ డూయింగ్ సంథింగ్, జాబ్ చేస్తున్నారు. రియాలిటీలో ఎంతమంది H1Bs? ఒక 60,000 మంది అంతే కదా, 65,000 మంది. ఈ F1 వాళ్ళు కోటా వాళ్ళని తీసుకున్న 20, మొత్తం 85,000 మంది. వీళ్ళ వల్ల అక్కడ ఉన్న పాపులేషన్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే దీస్ ఆర్ హై పేయింగ్ జాబ్స్ అండ్ మార్కెట్లో మన వాళ్ళ మీద నజర్ ఉంది. అండ్ దట్ టు ఇండియన్స్ ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ టాప్ పొజిషన్స్. మీకు అజయ్ బాంగా, వరల్డ్ బ్యాంక్ తీసుకున్న, గూగుల్, ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ లెడ్ బై ఇండియన్స్ నా. అది చాలా పెద్ద ఇంపాక్ట్ అయిపోయింది అక్కడ. అండ్ అక్కడ ఉన్న రైట్ వింగర్స్ కానీ ఎక్స్ట్రీమిస్ట్ కొంచెం ట్వీట్ చేయడం, వాటి మీద అవేర్నెస్ వచ్చింది. సాఫ్ట్ టార్గెట్ అయ్యాం మనం. మనకంటే ఇల్లీగల్గా లాటిన్ అమెరికన్స్ వచ్చి కుప్పలు తెప్పలు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. అండ్ దే ఆర్ వెరీ హార్మ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సొసైటీ. మన వాళ్ళతో పెద్ద హార్మ్ ఏం లేదు. దిల్ వర్క్ ఫర్ దెమ్ సెల్ఫ్, వాళ్ళు కష్టపడతారు, దిల్ గివ్ సమ్, వాళ్ళు ఎఫర్ట్ చూసుకుంటారు. ఆబ్వియస్లీ ఎవరిని రిటర్న్ చూసుకుంటారు కదా. బట్ కాకపోతే అంటే మరి అందరి మన వాళ్ళ మీద ఉన్నాయి. సాడ్లీ అది ట్రూ. ఇండియన్స్ ఓ చేసేస్తున్నారు అంటే స్టెమ్లో మనోళ్ళే టాప్ కూడా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా స్పెల్ బి అని మనోళ్ళు కొడుతున్నారు. అటు చూస్తాడు ఇండియన్, ఏందిరా వీళ్ళు అన్నిట్లో ఉన్నారు అని చెప్పేసి. బట్ దే నీడ్ ఇండియన్ బ్రెయిన్స్. ఈవెన్ ఎలాన్ మస్క్ అని టాప్ ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా దే ఆర్ ఆల్రెడీ ఫైటింగ్ ఫర్ దిస్. అండ్ లాంగ్ టర్మ్ వీ కెన్ సీ చేంజెస్ డెఫినెట్లీ. దెల్ బి ఛాలెంజ్డ్, రైట్? దెర్ ఇస్ అ లీగల్ సిస్టమ్, దెల్ బి ఛాలెంజ్డ్. సో ఇన్ ఫ్యూచర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ బెటర్ అవుట్పుట్. ఇంకా ప్రొవిజన్స్ కానీ ఇంకొంచెం reliefs gani definitely we can expect. And we'll definitely discuss once again. Correct. Once we got some better relief, we'll post the viewers updated. Let them take what I feel is, let them take an informed decision. వాళ్ళకి విషయం అంతా తెలిసి ఉంటే then they can choose their passion. Yes, everyone have passion, but దాన్ని ఒక వేలో పెట్టాలి కదా. అక్కడ అట్లీస్ట్ ఒక ఎంట్రీ ఉండాలి కదా. లేదంటే ఎవ్రీథింగ్ విల్ బి బౌన్స్డ్ బ్యాక్. సో ఫైనల్లీ ఏంటంటే లోపల ఉన్నవాడు దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాడు. బయట ఉన్నాడు ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మగా అనే బదులు మేక్ ఇండియా గ్రేట్ ఎవర్ అని ఇంకా చాలా బెటర్ గా ఆ మనీతోనే రిసోర్స్ఫుల్ గా ఇక్కడ అవ్వచ్చు. వెరీ వెల్ సెడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.